హాయ్ అండి. ఈరోజు వీడియోలో మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత కింద ఇక్కడ హెచ్చుతగులు వస్తాయి కదా, అలా రాకుండా ఉండటానికి బ్లౌజ్ని ఎలా కుట్టాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్ట్రైట్గా కూడా లైన్ వచ్చేసిందంటే ఫిట్టింగ్ కూడా బాగా వచ్చినట్టే, ఫినిషింగ్ కూడా బాగా రావాలి కదా. చూడండి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలేదు. ఖచ్చితంగా మనకి పాదం ఇంచుతోటి 2 కుట్లు కూడా కుట్లు పక్కన కుట్లు పడ్డాయి. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ అయితే రెడీ చేసేసుకుంటానండి. మీరు షేప్ బెల్ట్ ఉల్టా సీదా పడకుండా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి. పైన వచ్చేసి 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అన్న పర్లేదు, ఒక లేయర్ లైనింగ్ క్లాత్ ఉండి ఇంకొక లేయర్ వేరే క్లాత్ అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా 2 లేయర్స్ ఉండాలి, లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోతుంది. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, నేను ఎలాగైతే టాప్ స్టిచ్ వేస్తున్నానో అలాగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. చూసారు కదా, నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి రెండో షేప్ బెల్ట్, ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్, ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట. అలా పెట్టుకుంటాం వల్ల ఉల్టా సీత పడకుండా ఉంటాయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఎలాగైతే కుట్టానో అలాగా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది, లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. అయిపోయిందండి. సో దీన్ని కూడా ఇలాగా నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది రెండును. లేకపోతే ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎక్కువ తక్కువ వస్తాయి అన్నమాట. కరెక్ట్గా చేసి పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఇలా నీట్గా. సో ఇది అయిపోయిన తర్వాత మనకి షేప్ బెల్ట్ని మీరు ఎటు నుంచి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు, ఉక్సు పట్టి వైపుకి వచ్చేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్గా కరెక్ట్ అనేది వచ్చేస్తుంది, లేకపోతే కరెక్ట్ రాదండి. మీరు నేను చెప్పినట్టు కుట్టకపోతే మాత్రం ఉల్టా సీదలు పడతాయి. సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎక్కువ తక్కువ పడకుండా ఉంటాయి. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మొత్తం పాదమించి ఉండాలండి కరెక్ట్గా. ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఫినిషింగ్ నీట్గా రాదు. ఇది అయిపోయిందండి. మళ్ళీ చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుంది. చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది. తర్వాత వచ్చేసి ఇంకొకటి, దీన్ని ఇలా అడుగు భాగంలో పెట్టాలి. అడుగు భాగంలోనే వస్తుంది, పైన పెడితే మళ్ళీ రాదు. అడుగు భాగంలోనే వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఉక్సు పట్టి వైపుకి వెళ్తుంది, కాజా పట్టి వైపుకి వెళ్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటే ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో చూడండి ఎంత బాగా వచ్చేసినాయో. ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసేయండి. ఆది బ్లౌజ్ చెక్ చేసుకుని ఎటైతే ఉక్సు పట్టి కాజా పట్టి ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇలాగా చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం కుట్టిన తర్వాత. సో దీన్ని పక్కన పెడదాం. ఫస్ట్ అయితేని బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసాం కదా, దీన్ని ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకుని ఈక్వల్గా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఇలాగ కిందకి దిగుతుంది అనమాట. మనం డాట్లు వేసిన తర్వాత కిందకి దిగుతుంది. ఒక పాదం ఇంచంతా మనం ఇలాగ పాదం ఇంచంతా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అంటే మనకి చూడడానికి ఫిట్టింగ్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్గా ఉందని చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు డాట్ కోసం అయితే ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కోసం చూద్దాము. నేనైతే ఎడమ చేతి వైపు కాజా పట్టి వేస్తున్నానండి. దానికోసం నేను 3 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను. వెడల్పు నెక్ కట్ చేస్తాం కదా, నెక్ అక్కడ ఉన్న పీస్ అనమాట. అది 3 ఇంచుల క్లాత్ తీసుకుంటున్నాను. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటే లైనింగ్ అవసరం లేదండి, స్ట్రాంగ్గా లేకపోతే లైనింగ్ వేసుకోవాలి. నాకైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ స్టార్ట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఇలా 3 ఇంచుల క్లాత్ని స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేయాలి. ఇది ఒక 1 ఫోల్డింగ్ కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. అలా చేయటం వల్ల మనకి 1.5 ఇంచ్ అనేది మాత్రం బయటకు వస్తుంది. దాని మీద మనం కాజాలు వేసుకోవాలన్నమాట. 3 ఇంచులు తీసుకుంటే డబుల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది. దాని మీద కాజాలు వేసుకుంటాం. ఇలాగా మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కోసం కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇంకొంచెం చూడండి, నాకు చూసారా కొద్దిగా తక్కువ వచ్చింది, అంటే నేను డాట్ అనేది ఎక్కువ పట్టేసుకున్నాను అనమాట. అందుకని నేను కొంచెం తగ్గించి ఇక్కడ ఉన్నది తీసేస్తున్నాను, కుట్టు అనేది విప్పుతున్నాను అనమాట. అర్థమైంది కదా, నాకు కరెక్ట్గా రాలేదు, నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. అప్పుడప్పుడు అవుతాయి, అంతే ఎప్పుడు అవ్వదు. ఇప్పుడు 1.5 ఇంచుతో అయితే కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఉన్నా కూడా తీసుకోకూడదు, కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. అది కూడా 1.5 ఇంచుతో తీసుకోవాలన్నమాట. ఇలాగా తీసేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసేసుకుని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి, ఫ్రిల్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ నీట్గా. ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసేయండి. ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, లోపలికి మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక చూడండి, ఇంకొక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా మనకి పట్టీ అనేది జాయిన్ చేసేసుకుందాం అడుగు భాగంలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకో పట్టి అతుకుతున్నాను చూడండి, కూర ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి. అదే అని కాదు, అది తీసుకుంటాం వల్ల మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట. సో ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకుందాం, ఎందుకంటే నీట్గా రావాలి కదా ఫినిషింగ్ అనేది, అందుకుని ఇలాగా. సో ఇప్పుడు ఇక్కడ కొంచెం కట్ చేసుకుని క్లాత్ని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే ఎంత నెక్ అనేది ఎంత మనకి నడుము అనేది ఎంత టైట్గా కుట్టినా పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట చాలామందికి, ఈ ఫ్రిల్ ఇవ్వకపోవడం వల్ల. సో ఇలా ఫ్రిల్ ఇవ్వడం వల్ల మనకి నడానికి టైట్గా పట్టుకుని ఉంటుంది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, లేదంటే మన మెజర్మెంట్ బ్లౌజ్ అయినా సరే నడాన్ని 4 భాగాలు చేసుకుని ఒక భాగానికి మార్కింగ్ వేసుకోవాలి. అయితే నేను పట్టి ఎలాగా కుట్టాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి, అందుకని చూపించట్లేదు. ఇప్పుడు సైడ్ జాయింట్లు వెళ్ళిపోదాం. మెయిన్ వచ్చేసి నాకు కింద సైడ్ జాయింట్లు కరెక్ట్గా రావాలని చెప్పాను కదా, టాపిక్ వచ్చేసి దాని గురించే. కాబట్టి మనం ఏం చేయాలంటే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇస్తాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గరకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలాగా మొత్తం కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకసారి అయిపోయింది కదా, రెండోసారి కూడా ఇంకో కుట్టు కుట్టేసేయండి, సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. మనకి కరెక్ట్గా ఉండాలండి, షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు అనమాట. సో ఇది కూడా ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా అంతే, బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్లు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోండి, ఆర్మ్ లూజు, నడుము లూజుతో ఆల్రెడీ మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, మీరు ఆర్మ్ లూజు కట్టింగ్లో చేసినా కూడా స్టిచ్చింగ్లో మళ్ళీ చేయాలి. అంటే మనం కట్టింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ చూసుకోవాలన్నమాట. ఇలా చూసేసుకుని చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోవటమే. మనకి ఇక్కడ కుట్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడ చూడండి ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా అంతే, నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. ముందుగానే వేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండవు అనమాట. ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రైట్గా వచ్చేయటమే అంతే, ఇలాగా. ఓకేనా, నడుము దగ్గర కలిసిపోతుంది. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్, పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలండి. పాదం ఇంచు డిఫరెన్స్ ఉంటే
మనకి ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలాగా. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్, మొత్తానికి 3 కుట్లు కుట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి, ఎందుకంటే ఎగస్ట్రా ఉన్న క్లాత్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఓవర్లాక్ కావాలనుకుంటే చేసేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఇలా చేశారంటే ఎక్కడా కూడా మనకి ఎక్కువ తక్కువ రాదండి, నీట్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.